స్ఫూర్తి కథలో భాగంగా ఈరోజు మనం సహకారం అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక కుందేలు ఉంటుంది అనమాట. ఈ కుందేలు ఆడుకోవడానికి ఒక చిన్న రాతి మీదకి వెళ్తుంది. ఆ రాతి మీదకి వెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోయింది. పడిపోగానే పాపం కుందేలుకి కాలు విరిగిపోయింది. లేవలేకపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో చెట్టు పైన ఉన్న కింగ్ ఫిషర్ చూస్తుంది ఆడవడం. చూసి కింగ్ ఫిషర్ వెంటనే అక్కడ దూరంగా ఉన్న పిల్లిని పిలుస్తుంది. పిల్లేమో పిచ్చుకని పిలుస్తుంది. పిచ్చుకేమో కొంగని పిలుస్తుంది. ఇవన్నీ కలిసి తొందరగా వచ్చి కుందేలుని తీసుకువెళ్ళి దాన్ని మంచం మీద పడుకోబెడతాయి. పడుకోబెట్టి తొందరగా డాక్టర్ ఎద్దులు పిలుస్తాయి. డాక్టర్ ఎద్దు చిలుక నర్సు వచ్చి కుందేలుకి వైద్యం చేస్తాయి. కుందేలు కాలు కట్టి చిన్న చిన్న పొలంతో దాన్ని కట్టి కదలకుండా ఉండాలని చెబుతాయి అన్నమాట. అయితే కుందేలు అమ్మో అన్ని రోజులు కదలకుండా ఉండాలా నేను, అంతేగాని తగ్గదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అయితే కుందేలు పలకరించడానికి కొంగ పిల్ల, కోడి పిల్ల, బాతు పిల్ల అన్నీ రావడం మొదలు పెడతాయి. అసలు కుందేలు ఇల్లు ఖాళీగానే ఉండదు. ఎవరొకరు వస్తూ పళ్ళు, చక్కగా అడవిలో ఉన్న పళ్ళు, అలాగే ఇంకా దుంపలు అన్నీ తీసుకొస్తూ అస్తమానం కుందేలు పలకరిస్తూ ఉంటారనమాట. కుందేలుకి అసలు బాధే తెలియకుండా ఉంది. కుందేలు అనుకుంటుంది, అమ్మో ఇది దెబ్బ తగిలింది కదా, నాకు మీరందరూ రావడం మూలంగా నాకు ఏమాత్రం బాధ లేకుండా అలాగే మంచం మీద ఉన్నాననే బాధే అనిపించట్లేదు. అసలు నేను అడవిలో ఉంటే ఎంత సంతోషంగా ఉన్నానో ఇంట్లో ఉన్నా కూడా అంత సంతోషంగానే ఉన్నాను. నాకు అడవిలో ఉన్నట్టే ఉంది, వాళ్ళ ఇంట్లోంచి బయటికి రావట్లేదు అన్న బాధ లేదు నాకు, మీరు అందరూ అలా వచ్చి కనిపిస్తూ ఉంటే అని చాలా సంతోషపడుతుంది కుందేలు. అయితే మిగతా జంతువులన్నీ చెబుతాయి, అవును కదా, మనం ఎవరికైనా బాధ కలిగినప్పుడు ఒకరికొకరు సహకారం చేసుకుంటేనే కదా బాధ అనేది తగ్గుతుంది కదా. మీరు చూసారా, కోతి, కొంగ, ఎద్దు, చిలుక, ఇలా అవన్నీ కుందేలు బాధగా ఉంటే అన్నీ కలిసి సహకారం చేసుకుని చక్కగా ఉన్నాయి కదా. మరి ఇది కదా. మరి ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలి? ఎవరికైనా మన ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఎప్పుడైనా వాళ్ళకి పాపం దెబ్బ తగిలి మంచం మీద ఉన్నారనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించాలి తప్పనిసరిగా. అలాగే వాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చోవాలి. మనం చాలాసేపు వాళ్ళతో కొంచెం గడిపితే కనుక వాళ్ళు బాధలు మర్చిపోతారు. అలాగే మంచం మీదే ఉండాలి అనే బాధలు మర్చిపోయి మనతో ఎక్కువసేపు మాట్లాడడం మూలంగా వాళ్ళు సంతోషంగా ఉండడం మూలంగా వాళ్ళ గాయం తొందరగా నయమవుతుంది. ఇది మనం తెలుసుకున్న నీతి.